గు గుప్పుమనుకుంటే గొప్పవాళ్ళమవుతాం. సిగరెట్ గురించి పబ్లిక్ ప్లేస్లో సిగరెట్ తాగడం నేరము, జరిమానా కూడా ఉంటుంది. అయినప్పటికీ రింగులు వదులుతూ తాగుతూ ఉంటారు. పొగ తాగడం ఆపితే ఏమవుతుంది? ఊపిరితిత్తులు బాగుంటాయి, క్యాన్సర్ బారిన పడకుండా ఉంటాం, ఆరోగ్యం బాగవుతుంది. అంతేనా? ఇంకా ఉంది. దేశమే కాదు, మనము ఆర్థికంగా మెట్లెక్కుతాం. మన దేశంలో పొగ తాగే అలవాటున్న వారిలో అత్యధికులు పేద మధ్యతరగతి వారే. వాళ్ళు ఈ అలవాటు నుంచి బయటపడితే ఏకంగా దేశ ఆర్థిక పరిస్థితి మెరుగవుతుందని ఓ అధ్యయనం తేల్చింది. ఆర్థికంగా ప్రజలు ఒక మెట్టు పైకెక్కుతారని వారు తేల్చారు. టాటా సామాజిక శాస్త్రాల సంస్థ, ముంబై జాతీయ క్యాన్సర్ నివారణ పరిశోధన సంస్థ, భారతీయ వైద్య పరిశోధన మండలి, నోయిడా అండ్ ICMRకు కూడా చెందిన పరిశోధన ఇటీవల ఓ అధ్యయనం నిర్వహించారు. 2022-23 జాతీయ నమూనా సర్వే నిర్వహించిన కుటుంబ వినియోగము ఖర్చు సర్వే నివేదిక నుంచి 2,60,000 కుటుంబాల వివరాలను విశ్లేషించారు. ఇది బ్రిటిష్ మెడికల్ జర్నల్ గ్లోబల్ హెల్త్లో ప్రచురితమైంది. దాని ప్రకారం ముఖ్యంగా మనం గమనిస్తే మన దేశంలో దాదాపు 2.01 కోట్ల కుటుంబాలు పొగ తాగే అలవాటు వల్ల ప్రభావితం అవుతూ ఉన్నాయి. వాటిలో అత్యధికం గ్రామీణ ప్రాంతాల్లోనే ఉన్నాయి. బీడీ, సిగరెట్, గుట్కా వంటి పొగాకు ఉత్పత్తులపై పేదలు తమ తలసరి నెలవారీ వ్యయంలో 6.4% ఖర్చు చేస్తున్నారు. గ్రామాల్లో ఇది 6.6%, పేదల ఇళ్లలో 4.4%, మధ్యతరగతిలో 3.6%, ధనవంతుల్లో 2.8%, కుబేరుల్లో 2% చొప్పున ఇది ఉంటుంది. పొగాకును వీడితే 2.05 కోట్ల కుటుంబాలు ఎగువ తరగతికి వెళుతాయి. ముఖ్యంగా గ్రామాల్లో 1.7 కోట్ల కుటుంబాలకు లబ్ధి కలుగుతుంది. ముఖ్యంగా 12.4% పేద కుటుంబాల ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. పొగాకు వ్యసనంతో అనారోగ్యం పాలై చికిత్స పొందడానికి అవుతున్న ఖర్చు, దానివల్ల ఉత్పాదనకు నష్టం, అకాల మరణాలు, వీటన్నిటి వల్ల ఏటా $1,00,000 కోట్ల, దాదాపు 93 లక్షల కోట్ల మేర ప్రపంచము నష్టపోతూ ఉందంటూ మనకు సర్వే చెప్తోంది. ముఖ్యంగా సిగరెట్ ప్రభావితమైనటువంటి దాని మీద ముఖ్యంగా అవేర్నెస్ లాంటిది ఉన్నప్పుడు ఈయన తాగేటువంటి సిగరెట్ చూడండి, రింగులు ఏ విధంగా వదులుతున్నాడో. ఇది మన రోజు నిత్య జీవితంలో రోడ్ల మీద మనుషులు ఉన్నారు, అక్కడ తాగకూడదని చట్టాలు ఉన్నప్పటికీ సిగరెట్ తాగడం అలవాటుగా పాన్ డబ్బాల దగ్గర మనం ఫారెన్లో అమెరికాలో పర్యటించినప్పుడు ఈ సిగరెట్లు తాగడానికి కొన్ని ప్లేసెస్ ఉంటాయి. అక్కడ హోటళ్ళు కానీ, అక్కడ మన దగ్గర కూడా ఒక దగ్గర నేను గమనించాను, అమీర్పేటలో అనుకుంటా. అక్కడ కూడా ఈ యొక్క అమీర్పేట, బంజారాహిల్స్ ఆ ప్రాంతంలో సిగరెట్టు తాగడానికి ఒక టీ కొట్టు కాదు, ఒక రూమ్ లాగా ఉంటుంది. అందులోకి వెళ్ళి టీ తాగి సిగరెట్ గుప్ వదలొచ్చు. దాన్ని ఇప్పుడిప్పుడే భారతదేశంలో కూడా అమెరికా సంస్కృతి, పాశ్చాత్య దేశాల్లో ఇది చట్టాలను పూర్తి స్థాయిలో చేస్తారు. సిగరెట్ తాగి రోడ్ల మీద తాగితే ఖచ్చితంగా కేసు ఫైల్ అవుతుంది. కానీ భారతదేశంలో ఎక్కడ అలాంటి కేసులు అయినట్లేదు. హైదరాబాద్లో ఇప్పుడిప్పుడే అవేర్నెస్ ఉన్నాయి. అది దుకాణం, సిగరెట్ దుకాణం అనకుండా సిగరెట్ తాగేదానికి స్మోకర్స్ షాప్ అనో ఏదో పెట్టారు పేరు. చాలా అద్భుతంగా ఉంది ఆ పేరు. కాబట్టి సిగరెట్ తాగేవాడి కంటే పీల్చుకున్న వాడికే ఎక్కువ క్యాన్సర్ ఉందని చెప్పి చాలామంది చెప్తున్నారు. అయినప్పటికీ ఒకరినొకరు ఎవరు చెప్పినా వాళ్ళు పట్టించుకునే పరిస్థితి లేరు. కనీసం విఘ్నులైనా చదువుకున్నటువంటి వాళ్ళు కనీసం సిగరెట్ను తాగేటప్పుడు దూరంగా వెళ్ళి పబ్లిక్లో లేకుండా తాగాలని కోరుకుంటూ ఉన్నాం. నా పేరు వై. చెన్నకేశవరెడ్డి, సోషల్ యాక్టివిస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్.